జర్నలిస్టుల్లో నిఖార్సైన జర్నలిస్ట్, తెలుగు మీడియా ఫ్రెటర్నిటీలో అరే జర్నలిజం అంటే ఇదా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి అరే ఈయన కదా జర్నలిస్ట్ అంటే అని అనుకుండే ఒక విలేఖరి. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్ల గురించి అమ్ముకున్నాడు తన వృత్తిని అడ్డు పెట్టుకొని అని ఎలాంటి అపనిందలో లేని జర్నలిస్ట్. బెజవాడ రామవరప్పాడులో నేను ఈ వీడియో బయట రిలీజ్ చేయాలంటే, ఈ వీడియో బయట TV9లోకి రిలీజ్ చేయకుండా ఉండాలంటే మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తే చాలు, నేను ఎలాంటి వీడియోలు కూడా TV9కి ఇవ్వను, మీరు నాకు ఇంత సొమ్ము అప్పచెప్పండి అని ఎలాంటి నిందలో కూడా మోయని ఒక జర్నలిస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారు చెప్పండి? ఆయనే సాయి గారు ఉన్నారు కదా. ఎవరు? సాయి గారు. ఈయన ఒక అద్భుతమైన ఇది పాస్వర్డ్ పడిపోయింది. ఈయన ఒక అద్భుతమైన వీడియో చేశారు. ఆ వీడియోలో ఏంటంటే, ఈసారి పడకుండా చూసుకుంటాలే. ఆ వీడియోలో ఏంటంటే మన గురించి మాట్లాడారు. పేర్లు చెప్పకూడదు అంటనే నేను ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్గా ఏమైందంటే, సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన బాధని మన ఛానల్లో వ్యక్తపరిచాడు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, సాయిబాబాని అతను ఇష్టపడుతున్న, అతనికి నచ్చిన ఒక సాయిబాబాని, అతన్ని దేవుడిగా పూజిస్తున్న ఒక వ్యక్తిని వీళ్ళు ఎవరైతే హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, హిందూ మతానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడుతున్న వ్యక్తులు అందరూ కూడా మార్ఫ్ చేసి అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అతనికి సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ దేవీ దేవతల్ని అవహేళన చేస్తూ పుస్తకాల్లో తనకు నచ్చినట్టు సొంత కొట్టుకున్న జగ్గి వాసుదేవ్ లాంటి వ్యక్తులని, ఆ వ్యక్తులకు సంబంధించిన పుస్తకాలలో రాసుకున్న తప్పుడు రాతలని, శివుడు లాంటి ఒక దేవుడిని వీళ్ళు మాట్లాడుతూ తిరుగుబోతు అని రకరకాల పదాలతో శివుడిని కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడిన సనాతన ట్రావెలర్ అలియాస్ ప్రమోద్ మన దగ్గరికి రావటం ఈ సాయి అనే వ్యక్తికి ముడ్డి కింద ముళ్ళు పెట్టినట్టు అయ్యింది. ఎందుకు అయ్యింది అంటే, మరి బొక్కలు బయటపడటంతో ఇక మెల్లిగా అనిపిస్తుంది కదా, అర్రే ఏంటి మన బొక్కలన్నీ ఈడి దగ్గర బయటపడుతున్నారని, రైట్? అట్లాగా పాపం ముడ్డి కింద ముళ్ళు పడినట్టున్నాయి, ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నొప్పి వచ్చినట్టుంది. ఆ నొప్పి వచ్చిన తర్వాత సాయి పాపం మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ నిఖార్సైన జర్నలిస్టు, డబ్బులు అడగని జర్నలిస్టు, టికెట్లు అమ్ముకోని జర్నలిస్టు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. అమ్మో ఏంటిది రావట్లేదు వాయిస్, పెంచుతా. హిందుత్వవాదులు కొంతమంది ఇప్పుడు ఆవేశపూరితంగా యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి చక్కగా హిందుత్వవాదాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. అనవసరంగా అందరూ పాపం అందరూ మనలాగా టికెట్లు అమ్ముకోలేరు పాపులర్ అవటం కోసం, అందరూ మనలాగా కేసులను అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకోలేరు పాపులర్ అవటం కోసం అని పాపం వాళ్ళకి తెలియదు కదా. ప్రమోద్ లాంటి వాళ్ళకి చెప్తా, బాబు ప్రమోద్ నీకు ఇట్లాంటి ఏమన్నా ఉంటే బేరసారాలు చేసుకొని నువ్వు డబ్బులు గుంజుకొని నువ్వు సైలెంట్ అయిపోవాలి, అప్పుడే నువ్వు పెద్ద మనిషివి మా సాయన్నలాగా, లేకపోతే నువ్వు అట్లాంటి పెద్ద మనిషి నువ్వు అవ్వలేవు అని చెప్పని చెప్తాలే సాయన్న. ఆవేశపూరితంగా యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి చక్కగా హిందుత్వవాదాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. అనవసరంగా హిందుత్వ ద్వేషులని ప్రమోట్ చేస్తున్నాడేమో ఆలోచించుకోండి. హిందుత్వ ద్వేషనే సాయి హిందుత్వ ద్వేషనే, ప్రమోషన్ ఏముంది? ఇప్పుడు సాయి హిందుత్వం అని చెప్పుకొని ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళని ఈ ప్రమోద్ అనే వ్యక్తి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎవరో రెస్పాండ్ కానప్పుడు నిలబడిందే ప్రశ్న. నాస్తిక టీముగా కాదు, హేతువాదులుగా కాదు, మానవవాదులుగా, మనుషులుగా
ఒక వ్యక్తిని, అతను నమ్ముకుంటున్న దేవుడిని, అతను నమ్ముతున్న సిద్ధాంతాన్ని, అతను నమ్ముకుంటున్న మతాన్ని, ఆ ధర్మాన్ని కించపరుస్తున్నారు. బాబు వీళ్ళు చేస్తున్న తప్పు, మనం ప్రశ్నిద్దామని ఇతను మాట్లాడితే అతననే ఎదురుగా దాడి చేసినందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి కనిపించింది, వినిపించింది, అనిపించింది ప్రశ్న దగ్గరికి వెళ్ళాలి అని. ఎందుకంటే నా వాయిస్ మొత్తం చూసుకోవచ్చు. సాయి, నేను మొత్తం పాడ్కాస్ట్లో ఎక్కడా కూడా దేవుళ్ళని తక్కువ చేసి, మతాన్ని తక్కువ చేసి, ధర్మాన్ని తక్కువ చేసి ఎక్కడ మాట్లాడాల. ఇట్ వాజ్ జస్ట్ ఒపీనియన్ డిఫరెన్స్. అతను చెప్పింది విన్నాం, మా ఒపీనియన్ ఒకవేళ ఉన్న తప్పు అంటే అతను ఆలోచించిన దానికి మేము ఆలోచించుకున్న దానికి ఆ భావ వైరుధ్యాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇట్లా హిందుత్వ ద్వేషులు ఎస్ ఆఫ్ కోర్స్ వీఆర్ అగేన్స్ట్ హిందుత్వ ఐడియాలజీకి మేము వ్యతిరేకం. హిందూ మతానికి కాదు. హిందూ మతానికి హిందుత్వానికి తేడా తెలియని వాళ్ళే చాలామందిని మీరు మోసం చేసి ఇట్లా ఈ ట్రాన్స్లో ఉంచుతున్నారు అనేదే కదా మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇంకేముంది? హిందూ మతాన్ని నమ్ముతున్న వాళ్ళకి, హిందుత్వాన్ని నమ్ముతున్న వాళ్ళకి తేడా ఉంది. హిందూ మతం అనేది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉన్న మతం. హిందుత్వవాదం అనేది కేవలం మన ఇండిపెండెన్స్ రాకముందు, స్వాతంత్రం రాకముందు కొన్ని దశాబ్దాల క్రితమే హెగ్డేవార్ మొదలుపెట్టిన ఒక భావజాల సిద్ధాంతం అనేది ఎంతమందికి తెలుసు? సాయి కసాయి చెప్పు. హిందుత్వ ద్వేషులమే. ఎస్, వీ హేట్ హిందుత్వ ఐడియాలజీ. సో వాట్? ఏంటి? లెఫ్టిస్ట్ ఐడియాలజీస్, కమ్యూనిస్ట్ని, మార్క్సిస్టులు వీళ్ళందరినీ హేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి తప్పేంటి చెప్పు. ఆవిడెవరో ఒక మహిళామణి, పేర్లు చెప్పడం అనవసరం కూడా. పేర్లు చెప్పడం ఎందుకులే, బొక్క నీకేముంది పేరు? నువ్వు పెద్ద పేరు చెప్తే మేము పెరిగేది ఏముంది? నువ్వు చెప్పకపోతే మేము తగ్గిపోయేది ఏముంది? సాయి, పేర్లు చెప్పడం ఎందుకులే? బాబు ఆవిడెవరో ఒక మహిళామణి, పేర్లు చెప్పడం అనవసరం. అట్లాగే ఓ ప్రశ్నాబాబు. ప్రశ్నాబాబు ఎందుకు భయపడతాం? ఎందుకు ప్రశ్నాబాబు ఏంటి? జోసఫ్ సన్ ఆఫ్ డానియల్ అలియాస్ మీలాంటి వాళ్ళందరికీ రంకు మొగుడని చెప్పొచ్చుగా. భయం ఎందుకు? మళ్ళీ భయం ఒకటే. నీకు ఒకడికి పవన్ కళ్యాణ్ ఒకటి పేరు చెప్పడానికి భయం, ప్రశ్న అనే పేరు చెప్పడానికి భయం. రాజా, ఇది మళ్ళీ పడిపోయింది. దట్స్ ఓకే, ఏం కాదు. అంటే మేము ఒక బెదవాడ వచ్చాము, ఈ కెమెరాస్ ఇవన్నీ లేవు కాబట్టి ఫ్రెండ్ ఫోన్ యూజ్ చేసుకుని ఫ్రెండ్ స్టూడియోలో కూర్చొని చేస్తున్నాము. కట్టేం కాదు, మొందంతా అన్ఫిల్టర్డ్, రైట్. సో తను మొబైల్ యూజ్ చేస్తున్నాం అనమాట. మనం అనవసరంగా ఎంకరేజ్ చేస్తున్నాం. నీకెందుకు మంట? ముడ్డి కింద ముళ్ళు గుచ్చుకున్నాయా సాయి? ఎందుకు ఎంకరేజ్ చేయటం ఏంటి? ఎవరు ఎంకరేజ్ చేశారు? మీరు దేక్కపోతేనేగా మా దగ్గరికి వచ్చింది. ప్రమోద్ అనే వ్యక్తి మిమ్మల్ని నిన్నెందుకు అప్రోచ్ అవుతారులే, మళ్ళీ నువ్వు డబ్బులు అడుగుతావు పాపం అతని భయం. ఈ హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే వాళ్ళందరినీ కూడా అతను అప్రోచ్ అయ్యి వాళ్ళు తన మాట విననప్పుడు, తననే ఎదురు మాక్ చేస్తున్నప్పుడు అప్పుడు కదా ప్రశ్న దగ్గరికి వచ్చింది. ఎంకరేజ్ చేయటం ఏంటి? మేమన్నా బాబు రండి అని పిలుస్తున్నావా? వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. వెళ్తుంది, ప్రతి ఒక్క వీడియో 100K పోతుంది. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు అర్థమవుతుంది జగ్గి వాసుదేవ్ చేస్తున్న క్షుద్ర పూజలు ఏంటి అర్థమవుతుంది. ఈ రాధా మనోహర్ దాస్ అనే సన్నాసి నా కొడుకు పొద్దున్న లెగిస్తే రోడ్ల మీద ఆ ఇస్కాన్ గెటప్ వేసి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని మాక్ చేస్తాడు. కానీ వాళ్ళ పుస్తకాల్లోనే కృష్ణుడు కొడుకు జీసస్ క్రైస్ట్గా అభివర్ణిస్తున్నారని చెప్పని పుస్తకాల్లో ఉంది. దాని గురించే కదా ఎక్స్పోజ్ అయింది. అందుకే ముడ్డి కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయ్యా సాయి. వాళ్ళ భావజాలికులు కూడా తక్కువే చూస్తున్నారు. ఈడికొచ్చి చెప్పారు, ఈడికొచ్చి చెవిలో చెప్పారు మా భావజాలికులు తక్కువ చూస్తున్నారని.
హిందుత్వవాదులు తక్కువే చూస్తున్నారు. మనం వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పి దాన్ని ఖండించి వాళ్ళని తిడుతూ వాళ్ళని ప్రమోట్ చేయడం మూలంగా వాళ్ళు పాపులర్ అయ్యి ఇప్పుడు వాళ్ళల్లో ఒక యూనిటీ వచ్చి అరే ఎంత కష్టం వచ్చేసింది సాయి, ఎంత కష్టం వచ్చింది నీకు. ఇప్పుడు లెఫ్టిస్ట్ ఐడియాలజీయో లేకపోతే సెంట్రిస్ట్ ఐడియాలజీయో లేకపోతే నాస్తికులో హేతువాదులో మానవవాదులో వీళ్ళందరూ కూడా ఒక్కటవుతున్నారని బాధ వచ్చేసిందా సాయి? వాళ్ళందరూ ఒక్కటైపోతున్నారా? ఏం నీ బాధని ముడ్డి కింద ముళ్ళు గుచ్చుకుంటున్నట్టున్నాయి బాగా చెప్పి దాన్ని ఖండించి వాళ్ళని తిడుతూ వాళ్ళని ప్రమోట్ చేయడం మూలంగా వాళ్ళు పాపులర్ అయ్యి ఇప్పుడు వాళ్ళల్లో ఒక యూనిటీ వచ్చి మైనారిటీ పోలరైజేషన్ టైప్ లో వీళ్ళ పోలరైజేషన్ పెరుగుతుంది. అయితే నీకేంటి ముడ్డి నొప్పి, నీకేంటి ముడ్డిలో మంట, నీకేంటి కడుపు మంట, నీకేంటి షుగరు, నీకేంటి ఆ ఎసిడిటీ, ఆ ఎసిడిక్ ప్రాబ్లం ఏంటి నీకు? చెప్పు సాయి. ఏంటి ఎందుకు? ప్రమోద్ అనే వ్యక్తికి నీకేమైనా సంబంధం ఉందా? ప్రమోద్కి నేను చెప్తా ఫోన్ చేసి, బాబు ప్రమోద్ ఆ సాయికి పాపం మంట పుడుతుంది, గ్యాస్ వచ్చేస్తుంది, బాంబులు ఎత్తున్నాడు, పొద్దున్న లెగితే ముడ్డి కింద ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంట, కొద్దిగా దయచేసి ఆ సాయి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకో అని చెప్తా, మాట్లాడు, నీ ఛానల్లో కూర్చోబెట్టు, అతనికి జరిగిన అన్యాయం ఏంటో దాని గురించి ఆరా తీసి నీకు కుదిరితే డబ్బులు తీసుకోకుండా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూడు సాయి. హిందుత్వవాదులు అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకుంటున్నటువంటి ఇప్పుడు ఆయన ఎవరో మహానుభావుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, నేనే రాముడు అడవులకు పంపించినోడు చేతకాక అట్లా తిరిగినటువంటి వాడు అన్నటువంటిది కాదు సాయి. ఏ తప్పుడు మాటలు సాయి. నేను రాముడిని ఎప్పుడన్నాను? రాధా మనోహర్ దాస్ అనేవాడు పొద్దున లెగిస్తే ముస్లిమ్స్ది క్రిస్టియన్ది వెళ్ళి బాత్రూముల దగ్గర డ్రైనేజీల దగ్గర ఏరిగిన పెంటని ఎత్తుకొని మరి ఇంట్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పల్లెల్లో వేసుకొని తింటా ఉంటాడు. క్రిస్టియన్స్ పెంట, ముస్లిమ్స్ పెంట. ఆ పెంట తినే నా కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని, నేను నాస్తికుడినే కావచ్చు, నా టీం నాస్తికులుగా దాంట్లో హిందువులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, కానీ పుట్టిన ఊర్లో కుక్కల విన్నావా సాయి? ప్రజా పుట్టిన ఊర్లో కుక్కల అని ఒక మతానికి సంబంధించేది ప్రపంచంలోనే అత్యధికంగా ఆరాధించబడుతున్న ఒక మతంలో, అంటే నమ్ముతున్న ఒక మతానికి సంబంధించిన ఆరాధించబడుతున్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తిని పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అన్నప్పుడు రాముణ్ణి కూడా ఎలాగే అంటే ఇది తప్ప ఒప్ప కరెక్ట్ కాదు కదా. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా పాపం మా వాడు 8 సార్లు అడుగుతున్నాను, పాస్వర్డ్ కూడా రాసి పెట్టాడు. ఏంటి? సో రాముడిని అలా అంటే తప్పు కదా. వాళ్ళు హట్ అయ్యి ఒకవేళ ఇదే మాట రాముడిని అంటే ఎంత గలీజుగా ఉంటుందని అంటే దానికి సాయికి బుడ్డిలో మంట పుట్టింది. అది చెప్పాలిగా సాయి. నేను ఎక్కడన్నాను రాముడిని? మరి రాముడి గురించి అంటే నీకు ముడ్డిలో మంట పుడితే మరి వేరే మత, నువ్వు జర్నలిస్టు కదా, నువ్వు జర్నలిస్టు అని పేరు పెట్టుకుని నీ ఛానల్ పేరే జర్నలిస్టు సాయి కదా. నువ్వు జర్నలిస్టు అయినప్పుడు ఈ మతం గురించి తప్పుగా అని నీకు అనిపిస్తే అది తప్పులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదులే, అది వేరే విషయం. ఇటువైపు కూడా మాట్లాడాలి కదా. ఇది మాట్లాడకపోతే తప్పు కదా. అందుకే కదా నువ్వు పొద్దున్న లెగిస్తే పెంట తింటున్నావు అని చెప్పని అనేది జనాలు అందరూ. నేను అనలే, నువ్వు పెద్ద మనిషి, నిన్నెందుకు అంట? చూసే చూపుని బట్టి ఉంటుంది. కరెక్ట్, నువ్వు చూసే చూపు ఎట్లయితుందో అట్లానే. వంట వండిన తర్వాత తను కాస్త టేస్ట్ చేసి మనకు పెట్టింది అనుకోండి, చూసేటప్పుడు ముందు తను కడుపు నిండా దీని పడేసింది, ఆ తర్వాత మనకి పడేసింది ఎంగిలి మెతుకులు అని అనొచ్చు. లేకపోతే మనకి మంచి ఆహారం పెట్టడం కోసం అందులో ఉన్నటువంటి చవ్వదనమా చప్పదనమా, ఉప్పు పెరిగిందా తగ్గిందా అని చూసి పెట్టేటటువంటి ఆత్మీయురాలు అనుకోవచ్చు. ఇది చూసేవాడి కన్నును బట్టి ఉంటుంది. కరెక్ట్. రాముడు తండ్రి మాట జవదాటక అడవులకి బయలుదేరడం నాకు చాలా గొప్పగా అనిపించింది, ఆయనకి తప్పుగా అనిపించింది. జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి
జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ, ప్రజలందరికీ సంబంధించిన పాపాలను నేను మోస్తున్నానని సిలువ వేయించుకున్నాడు అని క్రైస్తవులు నమ్ముతారు. సాయి ఈ మాటని, అది చూసేవాడి చూపులో ఉంటుంది కదా. మన రాధా మనోహర్ దాస్ గారు లోఫర్ నా కొడుకు, వాడికి చెప్పు సాయి, వాడికి చెప్పు. మేకులు కొట్టించుకొని 3 మేకులు కూడా కొట్టించుకొని తట్టుకోలేని ఒకడు అని చెప్పని క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక దేవుడిని అన్నప్పుడు, అసలు ఎవడో కనిపించని అని ముస్లిమ్స్కి సంబంధించిన దేవుడిని అన్నప్పుడు, ఎడారి మతాలు అన్నప్పుడు చూసే దృష్టిలో ఉంటుంది అని ఇప్పుడు నువ్వు చెప్తున్న ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతం వాడికి చెప్పు సాయి. అప్పుడు నీ చెవులు పనిచేయలేదా? నీ కళ్ళను కాకులు కొట్టేసినాయా? నీ చెవుల్ని చీమలు మింగేసినాయా? ఏం మింగేసినాయి నీకు? నీ నోట్లో ఏమైనా గడ్డలు పెట్టుకున్నావా? నీకెందుకు వినిపించలేదు? నీకెందుకు కనిపించలేదు రాధా మనోహర్ దాస్ గారి స్టేట్మెంటు? నీకెందుకు కనిపించలేదు? నీకెందుకు వినిపించలేదు? నేను అనగానే చూసే దృష్టిలో ఉంటుంది అని చెప్తున్నావుగా సాయి. మరి నువ్వు చూసే దృష్టిలో నుంచే ఆ గుండు నా కొడుకు ఎందుకట్ట మాట్లాడుతున్నాడు, హేట్ స్పీచ్ ఎందుకు ఇస్తున్నాడు అని కనపడలేదా సాయి? ఏమన్నా అనాలంటే నువ్వేం పెద్ద మనిషివి, నేను అనలేను. ఆయన వెంట భార్య సీతమ్మ బయలుదేరి వెళ్ళడం, కుటుంబం అంటే భార్యాభర్త ఇలా కదా కలిసి వెళ్లాల్సింది. నువ్వు నిన్ను కదా అంది మీ నాన్న, నేను రాను అని చెప్పలా ఆవిడ ఆ సౌశీల్యవతిని కనిపించుకుంది. ఇది నువ్వు చెప్తున్న వర్షన్ సాయి. ఇట్లాగే బైబిల్లోనో ఖురాన్లోనో రకరకాల వర్షన్స్ ఉంటాయి కదా సాయి. ఎవరికి వాళ్ళు దీన్నే మత సామరస్యం అంటారు జర్నలిస్టు సాయి. రాముడు గురించి ఇలా అంటే బాధపడతారు కదా, వాడిని ఆపండి కదా అని అంటే నీకు మంట పుట్టిందే. మరి వాడు కొన్ని సంవత్సరాలుగా 2 మతాలని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే నీ చెవుల్ని చీమలు మింగినీయా అని ఎవడు అడగలేదా సాయి? చెప్పు సాయి. నీ కళ్ళని కాకులు మింగినీయా అని ఎవరు అడగలేదా సాయి? నేను అడుగుతున్నా, చెప్పు. ప్రశ్న బాబు. పేర్లు అనవసరం. నువ్వు బొచ్చు పెద్ద సెలబ్రిటీ గాడివు, మళ్ళీ నువ్వు బొచ్చు గాడివు, నువ్వు మాకు పేర్లు చెప్తే కానీ మాకు మళ్ళీ అప్లిఫ్ట్మెంట్ జరగదు. ఆమెలో నాకు కన్న తల్లి లాంటి లక్షణం కనిపించింది. అలాగే అడవులకు వెళ్ళిన రాముడు తన చేతిలో ఉన్న శక్తితో రావణుని లేపేయచ్చు, కానీ ఒక మనిషి ఎలాంటి కష్టపడాలి అనేది నేర్పడం కోసమే సమాజాన్నంతా చేకూర్చుకుని దళిత బడుగు బలహీన వర్గాలు వెంట పెట్టుకుని, దళిత బడుగు బలహీన వర్గాలంటే కలిపేశాడు పులిహార. తద్వారా ఆయనలో నాకు కనిపించింది, భవిష్యత్తు యుద్ధాలు వస్తే ఇట్లాంటి ప్రశ్న రాక్షసులు వచ్చాడండి పెద్ద అభినవ వాల్మీకి. కలియుగ రాముడు ప్రశ్న రాక్షసులు వచ్చాడు పెద్ద అభినవ వాల్మీకి. పక్కనే ఉండి రాముడితో అన్ని బాణాలు అనిచ్చి ఎయ్యి అని నేర్పించినట్టు మాట్లాడుతున్నావే. వస్తే గంజాయి రాక్షసులు వస్తే, గంజాయి రాక్షసులు ఈడు ముఖానికి, ఈడు గుండు నాకుడికి, ఈడు జర్నలిస్ట్, ఈడు గంజాయి తులసి చందు అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. తులసి అనే పేరుని ఈడు తులసి మొక్క అనే దాన్ని గంజాయి మొక్క అని చెప్పని ఏదైతే ఈ రైట్ వింగ్ ఎకోసిస్టమ్ అంతా మాట్లాడుతుందో దానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. సిగ్గున్నా లేదేంట్రా నీ బతుక్కి? నువ్వు జర్నలిస్టు ఏంట్రా నువ్వు? నీకు సిగ్గులేదా? గంజాయి మొక్క అని చెప్పని ఒక అమ్మాయిని ఉచ్చరిస్తున్నావంటే అదేంటది గుండులాగుందా లేకపోతే ఆ మొగాడికి ఉండే ఆ కాయలాగుందా అని చెప్పని ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది నీకు? ఎరా నాకు మళ్ళీ ఈ వయసు పెద్దదైపోయింది, నేను తిట్టాలన్నా తిట్టలేని పెద్ద మనిషిని నేను. మన చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పేసి చేయకుండా వచ్చాడండి వాల్మీకి. సమాజం అనేటటువంటి శక్తులందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళ చేత సమాధానం చెప్పిద్దాము. ఏంటి
వాళ్ళ మాటకి సమాధానం చెప్పిద్దామన్నటువంటి ఒక నీతి కనిపించింది తప్పించి నాకు అందులో బూతు కనిపించలేదు. పక్కన ఆడపిల్లలను మాత్రం గంజాయి అని మాట్లాడతాం మనకు, అప్పుడు మాత్రం మనకు నీతి కనిపించదు, బూతే కనపడుతుంది. నీ ముడ్డి కింద ఉన్న నలుపు చూసుకోరా సాయి. అట్లాగే అగ్ని ప్రవేశం చెయ్యమన్నటువంటి దాంట్లో రాముడు అగ్ని ప్రవేశం చెయ్యమనలేదు. రాముడు చెప్పినటువంటి నీతి అందులో ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ రోజున పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతున్న రాజకీయ నాయకులు ఉన్నారు కదా, పిచ్చి కుక్కల్లాగా రెచ్చిపోతున్న నాయకులు పవర్ని అడ్డు పెట్టుకుని పూరితంగా ప్రవర్తిస్తూ పాపం ఎవడో డబ్బులు లేదు వీడి పాపం వీడు సస్తనాడు. వీడు ఎవరయ్యా బాబు రాజకీయ నాయకులారా మీరు? వీడికి డబ్బులు వీడికి డబ్బులు ఇస్తే నోరు మోస్తాడు. ఆ బెజవాడలో కావచ్చు, లేకపోతే ఆ తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్న విషయంలో కావచ్చు, రామరపాడు రింగ్ దగ్గర ఈ టీవీ లైన్లో పనిచేసినప్పుడు చేసిన అదే ఇవ్వండి వీడికి డబ్బులు ఎవరు లేదు పాపం, పిచ్చి కుక్కల్లా అని చచ్చిపోతున్నాడు. వాడు కడుపు అసలుకే గ్యాసు పిత్తుతా ఉంటాడు. వీడియో చేస్తున్నప్పుడు కూడా అనుకుంటాను, ఈ అమ్మ వీడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. దయచేసి వీడికి డబ్బులు ఇన్నాయా, వీడిని ఎంకరేజ్ చేయండి. వీడు మా మీద పడిపోతున్నాడు. ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కదా, రే రాజకీయ నాయక, నువ్వు భవిష్యత్తులో నన్ను చూసి నేర్చుకో. ఏంటంటే, ఒక రజకుడు ఎక్కడో తన భార్యతో గొడవ పడి అన్న మాటకి కూడా విలువిచ్చినటువంటి వ్యక్తి రాముడు. పాలన అంటే అలా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళని మెప్పించకపోయినా నొప్పించక ఉండాలి. నొప్పించినటువంటి విధంగా అనిపిస్తే అంటే అలా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళని మెప్పించకపోయినా నొప్పించక ఉండాలి. నొప్పించినటువంటి విధంగా అనిపిస్తే ఒప్పించే విధమైన వివరణ ఇవ్వాలి అని తను తీసుకెళ్లి సీతమ్మని అడవిలో వదిలిపెట్టి రమ్మనమన్నాడు తప్పించి, అక్కడ ఎవరి కోసం అన్నాడు? ప్రజల కోసం. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలన్నటువంటిది నేర్పాడు. అలాగే ఆ సీతమ్మ ఆ సందర్భంగా మదనపడ్డ ఆ రాముడి యొక్క కీర్తినే తన బిడ్డలకి చెప్పింది తప్పించి, మీ నాన్న పెద్ద రాక్షసుడు, నన్ను అడవిలో వదిలేశాడు, ఇలాగా ఎక్కడో వీళ్ళ దగ్గర బతకాల్సి వచ్చింది, మన కర్మ చూడు, నేను ఒక రాణిని, ఇంకొక రాజుకి భార్యని, ఇట్లాగే అడవుల్లో తిప్పలపడి వచ్చాను, అయినా సరే నన్ను ఇట్ట పడేశాడు, ఇట్లాంటోడా మీ నాన్న అని చెప్పి తన బిడ్డల్ని రాక్షసుల్లాగా తయారు చేయకుండా ఆ నాన్నలోని గుణగణాలని నేర్పి ప్రపంచం ఇట్లా ఉండాలి రాముడి సుగుణాలని అని కీర్తించే లవకుశల్ని తయారు చేసింది ఆవిడ. తద్వారా బిడ్డలకి మంచి నేర్పాలి తప్పించి చెడు నేర్పకూడదు అన్న సంకేతం నాకు అనిపించింది. బాబు చెప్పరా బాబా, జనజీవనంలో మనం మంచి చెడు రెండు చవి చూస్తాం. మరి చెడుని పక్కన పెట్టి మంచిని మాత్రమే బిడ్డలకి నేర్పాలి, తద్వారా బిడ్డలు మంచి మార్గంలో ప్రయాణిస్తారు అన్నటువంటిది నేను అందులోంచి నేర్చుకున్నాను. నువ్వు అందులో నుంచే నేర్చుకుంటావు. నీకు ఎందులో నుంచి నువ్వు నేర్చుకోలేవులే నీ బతుక్కి. పోను అందులో నుంచి నేర్చుకున్న నీతి గురించే మాట్లాడుకుంటే, మంచిని మాత్రమే చూడాలి, చెడును పక్కన పెట్టాలంటే ఆ అమ్మాయిని ఎందుకు గంజాయి అంటున్నావు? నన్నేమో ప్రశ్న రాక్షసుడు నీ గుండు ఏమన్నా ఈయనకి అందులో నుంచి భార్యని అగ్ని ప్రవేశం చేయమన్నటువంటి సీతమ్మ నేను చేస్తానంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరు? మేము గుర్తుపెట్టుకోమయ్యా. మేము ఇప్పుడు నీ బుర్ర ఏంటి? ప్రజల దగ్గర డబ్బులు ఎట్లా నూకేయాలనేది నీ బుర్ర. మా బుర్ర ఏంటి? ఎక్కడైతే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఒక గొంతుకుగా నిలబడాలన్నది మాది. నువ్వు వేరు నేను వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. జై బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నా. బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు చెప్తావా మాకు మేము ఎట్లా ఉండాలో? ఏంటి నువ్వు చెప్తావా మాకు మేము ఎట్లా ఉండాలో? నువ్వు బెజవాడలో తవ్వితే కుప్పలు దాచాము, ఎందుకులే చెప్పడం అని ఏడు సస్తావు చెప్తే. నువ్వు ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతం అంతా నువ్వు నమ్ముతావు, మేము నమ్మవు. అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన రాముడు సీత లవకుశులు వాళ్ళు చెప్పిన ఏదైతే ఉన్నాయో ఆ నీతి పాఠాలన్నీ నువ్వు నమ్ముతావు, మేము నమ్మం. ఏంటైతే ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకది. ఈ రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్నైనా పూజించే హక్కు, ఏ మతాన్ని కూడా పూజించని
హక్కు, ఏ మతాన్ని ఫాలో అవ్వకుండా ఉండే హక్కు ఈ రాజ్యాంగం మాకు ఇచ్చింది. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చాడు ఆ రాజ్యాంగాన్ని. మేము దాన్ని నమ్ముతాం, దాన్ని ఫాలో అవుతాం. నువ్వు చెప్పిన దాన్ని మేమెందుకు ఫాలో అవుతాం? నీకు రాముడు ఇష్టమైతే ఓకే, నీకు సీతమ్మ ఇష్టమైతే ఓకే, మాకు ఇష్టం లేదు అయితే ఏంటి? అయితే ఏంటి? మంచి మాత్రమే చూడాలి. మరి నాలో మంచి చూడవే, నాలో మంచి చూడవే. నిరూపించుకుంది, మరి దాన్ని నువ్వు నమ్మట్లేదే. నమ్ము, భూమాత వచ్చి చూపించింది. నమ్మం. ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర కాదు. నమ్మం. ఏంటైతే మంట ఆ ప్రబోధ వచ్చాడు, చచ్చిపోతున్నాడు. అది ఇవన్నీ కూడా నువ్వు చూసే చూపుని బట్టి ఉంటది. కరెక్ట్. నీ కన్న తండ్రి మందు కొట్టి వస్తున్నాడు అనుకో, ఆ తండ్రి రాత్రి పగల కష్టపడి మందు తాగుతున్నాడు కూడా తాగని అనొచ్చు. నాన్న నువ్వు ఇంత తాగేసి వస్తాం వల్ల నీ కష్టంతో పాటు నువ్వు జీవితకాలం అనారోగ్యం పాలవుతావు నాన్న, కావాలంటే కష్టాన్ని నేను పంచుకుంటా, అమ్మ పంచుకుంటా, నువ్వు తాగుడు మాత్రం తాగద్దు నాన్న అని చెప్పేటటువంటి విధము ఉండొచ్చు. ఏంటిది సామెత ఏంటరా? ఏంటిది ఎగ్జాంపుల్ ఏంటరా? నీ కన్న తండ్రి తాగుతా ఉంటే ఏదో పొద్దున్నుంచి బొక్క పకీరు సామెతలు ఎదురారు. ఐఎమ్ అనేబుల్ టు స్మైల్. అది హృదయంగా మా నాన్నను చూసి నేను ఎంతో బాధపడుతూ తాగనిస్తున్నాను రా అని చెప్పుకోవచ్చు. మా ఆయన కష్టాన్ని చూసి తాగనిస్తున్నాను రా అని భార్య చెప్పుకోవచ్చు. కానీ ఆ కష్టంలో నువ్వు భాగస్వామి అయ్యి తద్వారా ఆయన కష్టాన్ని తగ్గించడం ద్వారా తాగుడు తగ్గించడం చేయొచ్చు. అది బాధ్యత. ఇది సమాజం ముందును జాలి చూపించు. మన దరిద్రం ఏంటంటే ఈ సాయిగాళ్ళు లాంటి వాళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పని ఈ యూట్యూబ్ దయ వల్ల వచ్చి బయటకు వచ్చి బొకాపకీరి మాటలన్నీ చెప్పటం, ఆ చెప్పినవన్నీ ఇంకొంతమంది కళ్ళు చెవులు ఉండి కూడా పని చేయని, ఆ రెండు పని చేసిన బుర్ర పని చేయని బత్తాయిగాళ్ళు, ఆ పిచ్చినాయాల్లో వాళ్ళందరూ కూడా దీనికి 15,000 వ్యూస్ అంట, 182 కామెంట్లు అంట. ఇట్లాంటి అదవాళ్ళందరూ చూడటం, ఇలా చూస్తున్నారు కాబట్టి కనీసం 188 మందిలో 18 మందో ఒక్కడైనా సరే కనీసం మారకపోవడా, నిజాన్ని తెలుసుకోపోవడా, సత్యాన్ని తెలుసుకోపోవడా, కనీసం ఒక హేతుబద్ధ దృక్పథాన్ని వాడు పెంచుకోకపోవడా అని చెప్పి మాట్లాడే ప్రాసెస్లు ఇదిగో ఈ పెంట అంతా మనం వినాల్సి వస్తుంది. తాగుడు వచ్చే నానేంటి, దాన్ని సమర్థించడం ఏంటి, లేకపోతే ఏందిరా ఇది మాకు తప్పదు. మీకు కూడా చెప్పరా గుండు రై దేన్ని ఎలా చూడాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. చూస్తాం. ఓకే. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా. ఇదిరా ఇది నీకు ఇది 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 నీకు కరెక్ట్గా సెట్ అయ్యే సామెత. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. ఇలాంటి వాళ్ళకి నిర్మాణాత్మకంగా ఎక్స్ప్లెయిన్, వాళ్ళ పేర్లను ఉటంకించకుండా వాళ్ళని ఉటంకించకుండా చెప్పండి తప్పించి అనవసరంగా వాళ్ళని హీరోని చేయొద్దు, హీరోయిన్లను చేయొద్దు. నెక్స్ట్ టైము ఆ పెద్ద మనిషి అయినట్టు ఆ మంచం మీద కూర్చొని వీడియోలు చేయకుండా అర్రే నెక్స్ట్ టైము ఆ పెద్ద మనిషి అయ్యి మంచాల మీద కూర్చొని వీడియోలు చేసినాడు కాకుండా కొద్దిగా నుంచొని ఆ జర్నలిజం ఎటికెట్స్ వాళ్ళ సాయి ఉంటా.